వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మిర్చి బజ్జీను ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దామని. ముందుగా శనగపిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసాక మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోపు మనం గ్యాస్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి అది హీట్ ఎక్కేసరికి మనం బజ్జీలో స్టఫింగ్ అనేది పెట్టుకుందామండి. ఆ స్టఫింగ్ అనేది చింతపండులో కొంచెం జీలకర్ర వేసి వామ్ వేసి కలిపి పెట్టుకున్నాం. అది ఆ రసాన్ని బజ్జీలో పెట్టుకొని మిర్చిలో పెట్టుకొని ఈ విధంగా పిండిలో ముంచి పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేయడమేనండి. ఇంతవరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేయాలి. చూడండి, మనం వేస్తున్నాం కదా, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయాలి. మనం తీసుకున్న డిష్ని బట్టి అందులో సరిపోయన్ని వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ బాయిల్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో వేసేసేయాలండి. ఇవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎగ్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎగ్ బజ్జీని ఎలా తయారు చేయాలో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.